లిస్ట్ మళ్లీ తగలబడిపోతోంది. ఇరాన్ అమెరికా పరస్పర దాడులతో హోరెత్తిపోతోంది. అయితే ఇరాన్ తాజాగా ఓ లిస్ట్ లీక్ చేసింది. ఇరాన్ టాప్ సుప్రీం కమాండర్ అయతొల్లా ఖమేనీని హత్య చేసినందుకు ప్రతీకారంగా 13 మందిని పైకి పంపుతామంటూ హిట్ లిస్ట్ ప్రకటించింది. ఇందులో అమెరికా, ఇజ్రాయెల్ అధినేతలతో పాటు మరో 3 యూరప్ దేశాల అధినేతలు కూడా ఉండటం తీవ్ర ఉత్కంఠ కలగజేస్తోంది. ఇందుకీ ఇరాన్ టార్గెట్ ఏంటి? పగతో రగిలిపోతున్న ఇరాన్ హిట్ లిస్ట్ లీక్ చేసిన ఇరాన్ గవర్నమెంట్ అధికారికంగా చెప్పకపోయినా నెతన్యాహు, ట్రంప్ ఎప్పటినుంచో టార్గెట్. యూకే మాజీ ప్రెసిడెంట్ కైర్ స్టార్మర్, ఇటలీ ప్రైమ్ మినిస్టర్ మెలోనీ కూడా హిట్ లిస్ట్ లో. పశ్చిమాసియాలో యుద్ధం విస్తరిస్తోంది. శాంతి ఒప్పందం ఆశలు రేపిన వాణిజ్య నౌకపై ఇరాన్ దాడులు పరిస్థితిని మళ్లీ మొదటికి తెచ్చాయి. దీంతో అమెరికా ఇరాన్పై ముప్పేట దాడులు తీవ్రతరం చేసింది. మరోవైపు హర్మూజ్లో పయనిస్తున్న నౌకలపై ఐఆర్జీసీ దాడులు తీవ్రం చేసింది. ఈ తరుణంలో తన తండ్రి మృతికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ప్రకటించడం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇందులో భాగంగా ఇరాన్లోని స్థానిక మీడియా 13 మంది విదేశీ నేతల పేర్లతో ఉన్న రివెంజ్ లిస్ట్ ను ప్రచురించింది. ఆ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సహా 13 మంది లీడర్ల ఫోటోలున్నాయి. ట్రంప్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పీట్ హెగ్సెత్, మార్క్ రూబియో కూడా ఇరాన్ హిట్ లిస్ట్ లో ఉన్నట్లు చెప్పడం, ట్రంప్ ఎవరెవరితో అయితే ఎక్కువగా మంత్రాంగం నెరిపారో వారందరినీ ఇరాన్ టార్గెట్ చేసుకున్నట్లు అర్థమవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ అధినేతల తర్వాత ఇరాన్ అనధికారికంగా చెప్పిన లిస్టులో జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, యూకే తాజా మాజీ ప్రధాని కైర్ స్టార్మర్ ఉన్నారు. వీరు అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి వారిని తమ కిల్లింగ్ లిస్ట్ లో చేర్చినట్లు అనుకోవాలి. ఇక ప్రవాసంలో ఉన్న ఇరాన్ రాజు కొడుకు రెజా పెహ్లావీని కూడా లక్ష్యం చేసుకోవడం వెనుక అసలు ఈ యుద్ధానికి ముందు ఆయనిచ్చిన పిలుపులే ఇరాన్లో సంక్షోభానికి కారణమనేది ఇరాన్ సుప్రీం కమాండర్ మోజ్తబా ఖమేనీ అంచనాగా తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ పై పదుల సంఖ్యలో లక్ష్యాలపై తాము దాడి చేశామని, వాటిలో క్షిపణి, డ్రోన్ ప్రయోగ కేంద్రాలు, మందుగుండు సామాగ్రి డంప్లు, కమ్యూనికేషన్ సాధనాలు, చిన్న బోట్ల వంటివి ఉన్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటిస్తోంది. దానికి ప్రతిగా బహ్రైన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమన్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది ఇరాన్. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నాటి సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని మోజ్తబా ఖమేనీ అప్పట్లోనే ప్రతిజ్ఞ చేశారు. సీనియర్ ఖమేనీ అంత్యక్రియల తర్వాత ఇప్పుడు ఈ ప్రతీకారం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అమెరికా మాత్రం ట్రంప్ సహా ఏ లీడర్కి ప్రమాదం ఏర్పడినా ఇరాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని భీషణ ప్రకటనలు చేస్తోంది.